దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. 122వ కీర్తన 7వ చరణము. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలో మనము కృప పొందుతూ జీవించుచున్నాము. దావీదు ఈ వాక్యమును పలుకుచు తన రాజధాని అయినటువంటి యెరూషలేమును గూర్చి ప్రజలందరూ ప్రార్థన చేయవలనని ఆకాంక్షిస్తూ ఈ ప్రార్థనా పూర్వకమైనటువంటి సూచనను తెలియపరుస్తున్నారు. ఆ యెరూషలేము కొరకు ప్రార్థించమని ప్రజలందరినీ ఆయత్తపరుస్తున్న ఉద్దేశం ఏమిటంటే, రాజ్యము బాగుంటే రాజ్య ప్రజలందరూ కూడా బాగుంటారు అని అభిప్రాయం. అయితే దావీదు యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించు వారందరూ, వారి ప్రాంతాలు, వారి పట్టణాలు, వారి నగరాలు, వారి జీవితాలు క్షేమముగా ఉండాలని అభిలషిస్తూ దీవిస్తున్నటువంటి వాక్యమే ఇది. దేవుని వాక్యము చేత మనము ఇతరులందరినీ దీవించవలనని దావీదు యొక్క మంచి మనస్సును బట్టి మనము కూడా అనుసరించటం మంచిది. చాలా మంచి పద్ధతి ఇది. మనము ఇతరుల క్షేమము కోరితే దేవుడు మన క్షేమమును, సుఖమును, సమాధానమును కోరి వాటిని అనుగ్రహిస్తాడు. ఎదుటివారు పాడైపోవాలని కోరుకున్నా, వారికి ఏమైతే నాకేం అని అనుకున్నా, రేపు నీ పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. పౌలు భక్తుడు తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది అని వాక్యము ద్వారా సూచిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చేత మనము కూడా ఆ ప్రోత్సాహమును, ప్రేరేపణను కలిగి ముందుకు సాగగలిగితే మనకు ఆశీర్వాదం. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనములో, నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును అని వాక్యం తెలియజేయుచున్నది. కాబట్టి మనము క్షేమముగా ఉండాలంటే మన పరిసరాలు, మన పరిస్థితులు, మన పరిపాలకులు, మన దేశము బాగుండాలి. కాబట్టి వారు తీసుకొచ్చే అనేక రకాలైనటువంటి చట్టాల వలన సామాన్యమైన ప్రజానికానికి ఎంతో ఆపద, హాని కూడా కలుగుతుంది కదా. దేశము బాగుంటే మనము బాగుంటాం. దేశము సుసంపన్నమైన, సుభిక్షమైన స్థితిని కలిగి ఉంటే మనము తినడానికి ఆహారం కలిగి ఉంటాం. కానీ దేశము క్షామముతో, కరువుతో మొత్తబడితే దానిలో మనము కూడా ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి. కాబట్టి మనము మన దేశము కొరకు ప్రార్థించాలి, మన పొరుగు వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనములో యేసు ప్రభువారే చెప్పిన మాట ఇది. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి అని వాక్యము తెలియజేయుచున్నది. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అని ప్రభువే తెలియపరుస్తున్న మాటలివి. సోదరి సోదరుడా, ఈ దినాన్ని ఈ వాక్యమును ఆలకిస్తున్న నీవైనను ఇతరుల మేలు కోరి ప్రార్థన చేయి. వారికి వీలైతే మేలు చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము మమ్మను ఆత్మీయముగాను భౌతికముగాను జీవించే విధానమును నేర్పి నడిపిస్తున్నది. దేవా, ఈ దినమును నీ వాక్యమును ఆలకించే భాగ్యమును మాకు కలగచేశారు. ప్రభువా, మేము క్షేమంగా ఉంటే సరిపోదు, మా చుట్టూ ఉన్నవారు కూడా క్షేమముగా ఉండాలి. వారు శత్రువులైతే మాకు ఎప్పుడోకప్పుడు ఆపదే కలుగుతుంది, కానీ వారు మిత్రులైతే మాకు ఎల్లప్పుడూ సమాధానం ఉంటుంది. కాబట్టి ఇతరుల క్షేమము కొరకు మేము ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉన్నదని వాక్యము ద్వారా మీరు మాకు నేర్పుతున్నారు. ప్రభువా, ఈ దినమందు శ్రమలో ఉన్న బిడ్డలనందరినీ ఆదుకొనండి. ప్రభువా, శరీరపరమైన రోగ రుగ్మతల నుంచి స్వస్థత కలిగించండి. మానసికపరమైన ఒత్తిడిల నుంచి ప్రశాంతత, సమాధానమును దయచేయండి. ఆర్థిక రుణబాధల నుంచి విడుదల కలిగించండి. విశ్వాసమును కోల్పోయి భ్రష్టులై తిరుగాడుచున్న వారికి నీ మహిమను చూపి తిరిగి రక్షణలోనికి నడిపించండి. ప్రభా, సత్యమును ఎరుగక సువార్తను పాడు చేస్తున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. వారిని సరిచేయండి ప్రభువా. నాయన, భౌతిక సంబంధమైన జీవితం మీదే కాక
ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మనస్సును కలిగిన వారమై ఆ జీవితమును మునుముందు కొనసాగించుటకు మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు అందరికీ తోడయుండునుగాక. ఆమేన్.